హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అకాడమీ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ థర్డ్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మనకు టెట్లో టెక్స్ట్ బుక్ కంటెంటే ఇస్తాడు కాబట్టి టెక్స్ట్ బుక్ నుండి లైన్ టు లైన్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాము. వేరే మెటీరియల్ చదివే కన్నా మనం టెక్స్ట్ బుక్ అకాడమీ బుక్స్ చదవడం ద్వారా మనకు కన్ఫర్మ్ బిట్ అనేది ఉంటుంది. ఇందులో 8 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ టాకింగ్ ట్రైన్. ఇందులో గ్రామర్ బిట్ ఏంటో చూద్దాము. ఇక్కడ గ్రామర్ బిట్ ఏంటి అంటే ఇక్కడ ఏ అండ్ యాన్ ఆటో రిక్షా, యాన్ ఏరోప్లేన్, ఏ కార్, ఏ బోట్, ఏ మోటార్ సైకిల్, ఏ బైసికిల్, ఏ ట్రక్, ఏ బస్సు, ఏ హెలికాప్టర్, ఏ లారీ, ఏ షిప్, ఏ వ్యాన్, ఏ బుల్లక్ కార్ట్, ఏ ట్రైన్, ఏ జీప్. అంతే. ఇందులో గ్రామర్ పాయింట్ ఏం లేదు, ఎందుకంటే థర్డ్ క్లాస్ కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ మనం ఏది కూడా మిస్ చేయొద్దని ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ వెళ్దాం. ఆపోజిట్ వర్డ్స్ రిచ్, పూర్, ఓల్డ్, యంగ్, ఎస్, నో, టేక్, గివ్, రైట్, రాంగ్, స్మాల్, బిగ్, ఇన్సైడ్, అవుట్ సైడ్, క్వశ్చన్, ఆన్సర్. ఇక్కడ ఫాలోయింగ్ ద ఫ్రేజెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. ద రిచ్ అండ్ ద పూర్, అండ్ కంజక్షన్ అండ్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ద రిచ్ అండ్ ద పూర్, ద యంగ్ అండ్ ద ఓల్డ్, ద హెల్తీ అండ్ ద అన్హెల్తీ. ఫస్ట్ ఫ్రేజ్ అండ్ ఈస్ యూజ్ టు లింక్ ద రిచ్ అండ్ ద పూర్, అంటే అండ్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. సెకండ్ ఫ్రేజ్ అండ్ ఈస్ యూజ్ టు లింక్ ద యంగ్ అండ్ ద ఓల్డ్. థర్డ్ ఫ్రేజ్ ద అండ్ ఈస్ యూజ్ టు లింక్ ద హెల్దీ అండ్ అన్హెల్దీ. ఇక్కడ మనం కూడా ఈ లింకర్స్ ఏంటిది, లింకర్ ఏంటి, అండ్ యూజ్ చేసి మనం చూద్దాం. లింకర్ ఇక్కడ గుర్తుంచుకోండి. ఏ కప్, ఏ సాసర్, అంటే ఏ కప్ అండ్ ఏ సాసర్, ఏ బ్యాట్ అండ్ ఏ బాల్, ఏ గుడ్ అండ్ ఏ బ్యాడ్, ఏ మౌస్ అండ్ ఏ పెన్సిల్. నెక్స్ట్ హియర్ ఫుల్ స్టాప్ కామా యూజ్ చేసి కరెక్ట్ స్పెల్లింగ్ చెప్పమంటున్నాడు. మై నేమ్ ఈస్ రైల్ రాజా. మై అంటే ఏమన్నా క్యాపిటల్ ఉండాలి. మై నేమ్ ఈస్ రైల్ రాజా, ఫుల్ స్టాప్ ఇలా. నెక్స్ట్ ఐ యామ్ యువర్ ఫ్రెండ్. ఐ క్యాపిటల్, ఐ యామ్ యువర్ FRIEND. ఫ్రెండ్ స్పెల్లింగ్ ఇక్కడ తప్పు ఉంది, ఫుల్ స్టాప్. ఫస్ట్ క్యాపిటల్ పెట్టాలి, లాస్ట్ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటి, రైమింగ్ వర్డ్స్ లాగా. లిస్ట్ దట్ రైమ్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్. హెన్, ఫన్, డౌన్, బీన్, గ్రౌండ్, సింగ్. ట్రీ, 3 సౌండ్స్. వొకాబులరీ ట్రీ, పెన్, హెన్, రింగ్, సింగ్, రన్, ఫన్, మ్యాన్, రన్, మీన్, బీన్, గ్రోన్, డౌన్, రౌండ్, గ్రౌండ్. నెక్స్ట్ ఇక్కడ హీ వర్డ్స్, షీ వర్డ్స్, అంటే ఏ మ్యాన్, దేనికి యాన్ వస్తుంది, ఇక్కడ ఏదికి ఏ వస్తుంది చూద్దాం. ఇక్కడ చూడండి, యాన్ ఆక్స్, ఆయన ఒకటే ఉంది ఇక్కడ, కానీ యాన్ ఆక్స్ అనేది హీ. షీ అంటే ఏ కవ్, అలా తెలుసు మీకు. థర్డ్ క్లాస్ కాబట్టి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే బేసిక్స్ నుండి ఇక్కడ నుండి నేర్చుకోవాలి కాబట్టి మనము థర్డ్ క్లాస్ కూడా యూజ్ చేద్దాము. టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్. సీత picked up her books and put them on the table. Sita picked up her books and put them on the table. Next, Sita put her books in the school bag carefully. Sita pushed the box under the cot. ఇక్కడ ఏంటి, ఆన్, ఇన్, అండర్ ఆర్ యూజ్ టు టెల్ వేర్ థింగ్స్ ఆర్ కెప్ట్. ఇక్కడ చూడండి, చైర్ కింద క్యాట్ ఉంది. దీన్ని ఎలా చేద్దాము, వేర్ ఇస్ ద క్యాట్ అంటే అండర్ ద క్యాట్, అండర్. వేర్ ఇస్ ద డాగ్, ఆన్ ద హౌస్. వేర్ ఇస్ ద షూస్, ఇన్ ద బాక్స్. ఇలా ఇన్, యాన్, అండర్ యూజ్ చేసి సెంటెన్స్ ప్రిపేర్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ రెడ్, ఫ్రెష్, బిగ్, 1 yellow. I have a big bag, big. Priya likes red rose. We are buying fresh apple. Geeta has 2 mangoes. She gave me 1 mango. స్పెల్లింగ్స్ ఇక్కడ లారీ, LORRY, లారీ. రిబ్బన్, RIBBON, సేమ్ లెటర్స్ 2 words. యాపిల్, డిన్నర్, ఎగ్, స్పూన్. pretty, rabbit, bell, letter, supper, small.
నెక్స్ట్ ఇక్కడ పైన ద లిటిల్ రెడ్ హెన్ ఫౌండ్ ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్. ద లిటిల్ రెడ్ హెన్ ప్లాంటెడ్ ద గ్రెయిన్. ద లిటిల్ రెడ్ హెన్ కట్ ద స్టాల్క్. ఐ మేడ్ ద బ్రెడ్. ఇక్కడ ఫౌండ్, ప్లేటెడ్, కట్, మేడ్, ఎక్స్ట్రా ఆర్ ద డిఫరెంట్ యాక్షన్స్ డన్ బై ద లిటిల్ రెడ్ హెన్ ఇన్ ద స్టోరీ. ఇక్కడ యాక్షన్ వర్డ్స్ రన్, స్విమ్, ఈట్, సిట్, రైట్. ఇక్కడ చూడండి మిస్సింగ్. హూ విల్ ప్లేట్ దిస్ గ్రెయిన్ ఆఫ్ వీట్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, మేక్ నెసెసరీ చేంజ్ యూజింగ్ క్వశ్చన్ మార్క్, క్యాపిటల్ లెటర్స్ అండ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ క్యాపిటల్ స్పెల్లింగ్ అంటే డబ్ల్యూ. హూ విల్ ప్లాంట్ దిస్ గ్రెయిన్ ఆఫ్ వీట్. వీట్ అంటే డబ్ల్యూ, క్యాపిటల్ పెట్ట, ఫుల్ స్టాప్. ఐ ప్లాంటెడ్ ద గ్రెయిన్. ఐ క్యాపిటల్. ఐ ప్లాంటెడ్ ద గ్రెయిన్, ఫుల్ స్టాప్. ఇలా నెక్స్ట్ ఇక్కడ అంటే టూ. మేరీ సే దిస్ పాయసం ఇస్ టూ హాట్ టు ఈట్. ఇక్కడ చూడండి TOO అంటే అడ్జెక్టివ్, TO మీన్స్ వర్బ్. దిస్ చైర్ ఈస్ టూ బిగ్ టు సిట్. దిస్ బెడ్ ఈస్ టూ హాట్ టు స్లీప్. ఇక్కడ టూ అనేది యూజ్ చేసి రాయడం జరిగింది. టూ హెవీ, టూ హై, టూ హెవీ, టూ హార్డ్, టూ నారో. అంతే. ఇందులో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ బిట్. ఎక్సలెంట్, గుడ్, ఫర్గాట్, ఎస్కేప్. ద ర్యాబిట్ వాస్ నాట్ బ్యాడ్ ఎట్ రన్నింగ్. నాట్ బ్యాడ్ అంటే గుడ్. ద డక్ వాస్ నాట్ పూర్ ఇన్ స్విమ్మింగ్. నాట్ పూర్, ఎక్సలెంట్. ఐ కెన్ రన్ ఫాస్ట్, సో ఐ కెన్ డూ నాట్ గెట్ కాట్ అంటే పట్టుకోబడకుండా తప్పించుకోవడం అంటే ఎస్కేప్. ఐ కెన్ డూ నాట్ గెట్ కాఫ్ అంటే ఎస్కేప్. ఇక్కడ ఎస్కేప్. ద ఎనిమల్స్ కుడ్ నాట్ రిమెంబర్ దేర్ ఓన్ స్కిల్. కుడ్ నాట్ రిమెంబర్ అంటే ఫర్గాట్, మర్చిపోవడానికి. ఇది వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఎక్సలెంట్, గుడ్, ఫర్గాట్, ఎస్కేప్. నాట్ బ్యాడ్ అంటే గుడ్ ఎట్. నాట్ పూర్, ఎక్సలెంట్. ఐ కెన్ డూ నాట్ గెట్ కాట్, ఎస్కేప్ అంటే పట్టుబడకుండా తప్పించుకోవడాన్ని ఎస్కేప్. కుడ్ నాట్ రిమెంబర్, ఫర్గాట్. అంతేండి. ఇక్కడ సింగులర్ ప్లూరల్ ఉన్నట్టుంది. ఫ్లవర్, ఫ్లవర్స్, రాబిట్స్, బుక్స్, చైర్స్, గోట్స్. నా 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ టెక్స్ట్ బుక్ పైన ఒకటే నేమ్ ఉంటుంది, మై ఇంగ్లీష్ వర్డ్. 6th క్లాస్, 7th క్లాస్ బుక్స్ పైన ఇలా వేరే ఉంటుంది నేమ్. ఆర్ వరల్డ్ త్రో ఇంగ్లీష్ అని ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు 3rd క్లాస్, 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో 8 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ ఏకలవ్య, గ్రేటెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఇలా క్వశ్చన్ లెసన్ చదువుకుంటూ వెళ్ళడం ద్వారా మనకు చాలా యూజెస్ ఉంటుంది. ఇక్కడ ఆయన ఆర్చర్, ఆయన వస్తుంది. అలా ఏ వుడెన్ టేబుల్ ఉంది. ఇది నేమంటారు వుడెన్ని, అడ్జెక్టివ్ ఆఫ్ మేనర్. ఇందులో వుడ్ అంటే నౌన్, వుడెన్ అంటే అడ్జెక్టివ్ ఆఫ్ మేనర్. ఇలా నేను లెసన్ చదువుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇలా టిక్ చేసుకున్నాను. ఇందులో గ్లాసరీ చూద్దాము. డిస్హార్టెడ్, టు హోప్. ఆర్చరీ, షూటింగ్. నిషేధ చీఫ్, ద హెడ్ ఆఫ్ నిషేధ ట్రైబ్. కమాండ్, ఆర్డర్. హంబుల్, పొలైట్. రాయల్, కింగ్లీ. స్కిల్ఫుల్, టాలెంటెడ్. గురుదక్ష, సంథింగ్ ఆఫర్డ్. ఏ టీచర్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ యాజ్ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇది. ద్రోణాచార్య వాస్ ద రాయల్ టీచర్. ఇందులో రాయల్ అనేది అడ్జెక్టివ్, టీచర్ అనేది నౌన్. ఆఫ్ ద పాండవాస్, నౌన్. అండ్ ద కౌరవాస్, నౌన్. ఆఫ్ హస్తినపుర, నౌన్. అర్జున వాస్ వన్ ఆఫ్ ద పాండవాస్. ఇక్కడ చూడండి నేమింగ్ వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు 4th క్లాస్లోనే. ద వర్డ్స్ ద్రోణాచార్య అండ్ అర్జున ఆర్ ద నేమ్ ఆఫ్ పర్సన్స్. ద వర్డ్ హస్తినపుర ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్. నేమ్ ఆఫ్ ద పర్సన్స్ ఏంటి? ద్రోణాచార్య, అర్జున. నేమ్ ఆఫ్ ద ప్లేస్ హస్తినపుర. ద వర్డ్ పాండవాస్ అండ్ కౌరవాస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ గ్రూప్. టీచర్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ ప్రొఫెషన్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నేమింగ్ వర్డ్స్. వీటిని కాల్డ్ నేమింగ్ వర్డ్స్ అంటారు. ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింక్, లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ అన్ ఐడియా. నౌన్ అంటే ఏంటంటే నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింక్, లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ అన్ ఐడియా. నౌన్ అంటాం. ఇక్కడ ప్రణవ్ గురించి ఇంట్రడక్షన్ చేశారు. ఏకలవ్య వాజ్, ఫస్ట్ ఏకలవ్య అని మెన్షన్ చేస్తారు. తర్వాత హీ, తర్వాత ప్రిన్సెస్, ఆఫ్టర్ దే. దీస్ ఆర్ ప్రొనౌన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్స్: షీ, ఇట్, హీస్, ఐ, హర్, హిమ్, వి, ఎక్స్ట్రా. ఇలా ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ బిట్. పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్. పుష్ప అంటే షీ. బాబు ఈజ్ గోయింగ్ టు సీ. బాబు అంటే హీ. సుభద్ర అండ్ రాణి 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి దే. జ్యోతి సేస్ ఐ యామ్ స్టూడెంట్. జ్యోతి సేస్ ఐ, నేను. అలా
ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నవి దే, ఒకరికంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే దే యూజ్ చేస్తాము. మనం కూడా అందులో ఉంటే వి అని యూజ్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది. ఓఆర్ ఎక్కడ వస్తుంది, ఈఆర్ ఎక్కడ వస్తుందో మిస్సింగ్ లెటర్స్లో చూసుకోవాలి. ఎంపరర్, ఈఎంపిఈఆర్ఓఆర్, మనం ఒక్కొక్కసారి పిఈఆర్ఈఆర్ అనుకుంటాం. చూడండి, డాక్టర్, మోటార్, మిర్రర్, యాక్టర్, రేజర్, సేలర్, టైలర్, వింటర్ కాడ ఇయర్, ఓఆర్ నాట్, ఫార్మర్, రూలర్, స్ట్రేంజర్, స్పైడర్, స్టీమర్, డేంజర్, విన్నర్. ఇలా ఇయర్ ఎక్కడ వస్తుంది, ఓఆర్ ఎక్కడ వస్తుంది కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. ఇది 4th క్లాస్లోనే ఇచ్చారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్, ఆస్ట్రోఫీ అండ్ స్పెల్లింగ్స్, రీరైట్ ద సెంటెన్సెస్. హూ వాస్ ఏకలవ్య అంటే ఏకలవ్య అంటే క్వశ్చన్ మార్క్ రావాలి. హూ వాస్ ఏకలవ్య, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి ఏకలవ్య వాస్ ఏ యంగ్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, వైఓయుఎన్జి యంగ్, అండ్ యాక్టివ్ బాయ్. ఇక్కడ యంగ్ స్పెల్లింగ్ తక్కువ ఉంది, ఇక్కడ ఏకలవ్య అంటే క్వశ్చన్ మార్క్, 2 మిస్టేక్స్. హీ సెడ్ ఇన్వర్టెస్ కామర్ తీసేయాలి. ఐఆమ్ అంటే ఇలా రాస్తాం కదా మనం, ఐఆమ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ నిషదాస్. ఇన్వర్టెస్ కామర్స్ తీసేసి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. నెక్స్ట్ సెకండ్ లెసన్, ద పాన్ కేక్. చేజ్డ్ అంటే రన్ ఆఫ్టర్ సంబడి ఇన్ ఆర్డర్ టు క్యాచ్, వెనకాల వెళ్ళి పరిగెత్తి పట్టుకోవడం, చేజ్డ్. లాడిల్, ఏ లార్జ్ డీప్ స్పూన్ విత్ ఏ లాంగ్ హ్యాండిల్ అంటే అట్ల కాడ అంటారు లాడిల్ అంటే. టాస్డ్, త్రో అప్ లైట్లీ, పైకి విసరడం, టాస్డ్ ఇస్తాం కదా. స్వాలోడ్ అంటే నమలడం లేక మింగడం. ఎట్ క్విక్లీ వితౌట్ చూయింగ్, నమలడం లేక మింగడం, స్వాలోడ్. ప్లెజెంట్ మీనింగ్స్ హియర్ అపోజిట్ వర్డ్స్, సోర్, స్వీట్, ఫాల్స్, ట్రూ, అగ్లీ, బ్యూటిఫుల్, ఫూలిష్, క్లెవర్, స్లో, ఫాస్ట్. అడ్జెక్టివ్స్, డిస్క్రైబ్ వర్డ్స్. ఇక్కడ చూడండి, ద వర్డ్స్ డార్లింగ్ అండ్ గుడ్ ఎక్స్ప్రెస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ మదర్. సచ్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద పర్సన్, ప్లేస్, థింగ్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్. దీస్ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ adjectives. Describing words are called adjectives. Describing words talk about how they are, color, number, material, quality, size, feel. వీటిని కలిపి డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. నెంబర్ అంటే 3, కలర్ బ్లూ. నెక్స్ట్ మెటీరియల్ అంటే ప్లాస్టిక్, వుడెన్, సైజు హై. ఆబ్జెక్ట్కి సంబంధించి ఎగ్జాంపుల్స్. ఇక్కడ హార్డ్ సౌండ్స్, సాఫ్ట్ సౌండ్స్ అని ఉంది. ఇక్కడ గుడ్, లుక్, ఫుట్, బుక్, వుడ్, హుక్, బుక్ ఇవేమో సాఫ్ట్ షార్ట్ సౌండ్స్. ఇక్కడ లాంగ్ సౌండ్స్, ఫుడ్, స్పూన్, రూమ్, నూన్ ఇవేమో లాంగ్ సౌండ్స్. నెక్స్ట్ రీరైట్ ద సెంటెన్సెస్. గుడ్ డే ప్యాన్ కేక్, సేడ్ ద మ్యామ్. ఇక్కడ గుడ్ క్యాపిటల్, డే ప్యాన్ కేక్, సేడ్ మామ్. నెక్స్ట్ ఇలా రాయండి, గుడ్ డే ప్యాన్ కేక్, సేడ్ ద మామ్. నెక్స్ట్ గ్లాసరీ. హోమ్ మేకర్, ఏ వైఫ్ హూ డస్ వర్క్ ఎట్ హోమ్. ఫైర్వుడ్, వుడ్ యూజ్డ్ టు మేక్ ఫైర్. Here very important, under the tree, beside, between, behind, in, on. On అంటే పైన, ఇన్ కింద, అండర్ కింద, బిసైడ్ పక్కన, బిట్వీన్ మధ్యలో, బిహైండ్ వెనకాల. ఇది ప్రిపోజిషన్స్ అంటారు. here ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ద పిల్లో ఈజ్ ఆన్ ద సోఫా. ఇక్కడ ఈ పిల్లోస్ చూసి ఎగ్జాంపుల్స్. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. ద క్యాట్ ఈజ్ beside the table. హోమోఫోన్స్. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ బిట్, ఆల్రెడీ టెక్లో వచ్చింది ఒకసారి. ద డాష్ హ్యాజ్ ఏ షార్ట్ టైల్. హెయిర్ నాట్, హెయిర్ ఈజ్ షార్ట్ టైల్. ఐ డోంట్ నో టు రైడ్ ఏ బైస్కిల్. డోంట్ నో ఇది కాదు, డోంట్ నో నాకు తెలియదు, రైడ్ ఏ బైస్కిల్. దేర్ ఆర్ 2 మ్యాంగోస్ ఇన్ ద బాస్కెట్. TWO 2O. హరీ వెంట్ టు ద సీ. ఇది సీ అంటే చూడడం, సముద్రం. హీ రీడ్ ద స్టోరీ బుక్. ద గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. స్టీల్ ఇలా, ఈ స్టీల్ అంటే దొంగతనం చేయడం. ద స్క్విరల్ ఈస్, టేల్ ఈస్ బుషి. టేల్ స్పెల్లింగ్ చూడండి, TAIL టేల్. ఈ టేల్ అంటే తోక. ఇక్కడ ద హెయిర్ హ్యాస్ షార్ట్ టేల్. హెయిర్ ఇది హెయిర్ అంటే వెంట్రుకలు, ఇది హెయిర్. హోమోఫోన్స్ అంటారు వీటిని. హోమోఫోన్స్ అంటే సౌండ్ ఒకటేలా ఉంటాయి కానీ స్పెల్లింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి, వాటిని హోమోఫోన్స్ అంటాము. నెక్స్ట్ ద లయన్ కింగ్. హియర్ గ్లాసరీ. క్యాప్చర్డ్, లొకైజ్, ప్రిజనర్స్. Hill tribes, group of people living on hills in forest. Civilized, refined. Resource, natural wealth, benefits, uses. Subjects, animals that are ruled by the
lion. వన్ గ్లాసరీ, వన్ హోమోఫోన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అవి టెక్స్ట్ బుక్స్ నుండి వస్తాయి కాబట్టి జాగ్రత్త చదవాలి. ఇక్కడ ఉంది స్టంబుల్ ఎలాంగ్ ఉంది. క్రౌడ్ అంటాం కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్. సీమ్స్, లుక్ లైక్, ఫర్ ఎ వైల్, ఫర్ సమ్ టైమ్, మోక్, మేక్ ఫన్ ఆఫ్, సెల్ఫిష్, కేరింగ్ ఓన్లీ అబౌట్ వన్ సెల్ఫ్, కంఫర్టబుల్, రిలాక్స్డ్, స్టంబుల్ ఎలాంగ్, వాక్ అన్స్టీడ్లీ, townsman, a person belonging to the village, dumb, one who cannot speak, dumb. Here be silent. Sling, tie and carry, crowd, group of people. ఇక్కడ కలెక్టివ్ నౌన్స్ ఆల్రెడీ ఒకటి వచ్చింది. ఇక్కడ క్రౌడ్, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఇంకా వేరే కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి. ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్, ఇలా ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్, క్రౌడ్ ఆఫ్ పీపుల్, ఏ హెడ్ ఆఫ్ క్యాటిల్, an army of soldier, a group of girls, a gang of young fellows, a swarm of bees. గుంపులుగా బీస్ ఉంటే స్వామ్ అనాలి, బర్డ్స్ గుంపులు ఉంటే ఫ్లైట్ అనాలి, మనుషులు గుంపులు పీపుల్స్ ఉంటే క్రౌడ్, హెడ్ ఆఫ్ క్యాటిల్, ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అంటే ఆర్మీ. ఫ్లవర్స్ అన్ని ఒక దగ్గర ఉంటే ఏ బుకెట్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ ఫ్లక్ ఆఫ్ షీప్స్, ఏ ఫీట్ ఆఫ్ షీప్స్, ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్, ఏ ప్యాక్ ఆఫ్ ఉల్ఫ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. కలెక్టివ్ నౌన్స్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ చూడండి, బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఫ్లక్ ఆఫ్ షీప్స్, ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్, బుకెట్ ఆఫ్ ఫ్లవర్స్, బండిల్ ఆఫ్ స్టిక్స్. నెక్స్ట్ యాక్షన్ వర్డ్స్, డూయింగ్ వర్డ్స్. ఇక్కడ ఐ ఈట్ అన్ యాపిల్ ఎవ్రీ డే, లెట్స్ గో ఫర్ సమ్ ఐస్ క్రీమ్, వీ టుక్ అవర్ పిక్చర్ ఎట్ గోల్కొండ ఫోర్ట్, త్రిష writes letters, he go to the playground after school, he singer song a sad song, he singer sang a sad song. Fun with words. With your hand, clapping, snapping, knocking. క్లాపింగ్ అంటే క్లాప్స్ కొట్టడం, నాపింగ్ అంటే చిట్కలు వేయడం, నాకింగ్ అంటే కొట్టడం. విత్ యువర్ లెగ్స్, వాకింగ్, జాగింగ్, జంపింగ్. మనకు తెలుసు. విత్ యువర్ ఐస్, బ్లింకింగ్, వింకింగ్, స్టారింగ్. అంటే బ్లింకింగ్ అంటే ఇట్లా కళ్ళని ఇట్లా వెనుకకు ముందుకి రెప్పలని అనడం. వింకింగ్ అంటే కన్ను కొట్టడం. స్టార్టింగ్ అంటే తదేకంగా చూడడం. విత్ యువర్ మౌత్, యానింగ్, ఈటింగ్, స్మైలింగ్. యానింగ్ అంటే ఆవలించడం. విత్ యువర్ నోస్, స్నీజింగ్, బ్లోయింగ్, స్మెల్లింగ్. నెక్స్ట్ గ్లాసరీ. ట్రైబ్, ఫ్యామిలీ, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. క్యారవాన్, ఇది వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ డేట్ బిట్. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ఏ డిజర్ట్. పౌచ్, ఇన్ ఏ స్మాల్ బ్యాగ్. రెస్క్యూ, సేవ్ ఫ్రమ్ డేంజర్. పైరేట్స్, రాబర్స్ ఎట్ సీ ఆర్ ఇన్ ఏ డిజర్ట్. గొలాబ్, రన్ లైక్ ఏ హార్స్. నెక్స్ట్ మైరేజ్ అంటే ఎండమావులు. ఫాల్స్ అపియరెన్స్ ఆఫ్ ఎ పూల్ ఆఫ్ వాటర్ ఇన్ డిజర్ట్. క్విక్ శాండ్, డీప్ వెట్ శాండ్. ఒయాసిస్, an area in a desert where there is water and plants. Compass, an instrument of finding directions. నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు మన గ్లాసరీలో చూసుకున్న మీనింగ్స్. ఇక్కడ కంపాస్, పైరస్, క్యారవాన్, ఒయాసిస్, వ్యాలీ. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ టుగెదర్ ఇన్ ఏ డిజర్ట్ అంటే క్యారవాన్. ఏ పీస్ ఆఫ్ క్లాత్ worn ఓవర్ ద ఫేస్ ఫర్ ప్రొటెక్షన్ అంటే వేల్. రక్షణ కోసం ముఖంపై కప్పుకునే క్లాత్ అట. A person who robs others or commits violence at sea or in a desert. Pirates. An instrument for finding directions. Compass. Important. Next bit. Here bigger, sweeter, longer, taller, faster undi. We have a house taller than a coconut tree. Taller. Here bigger, faster. Next. స్వీటర్ అండ్ లాంగర్. ఎక్కడ ఏ వర్డ్ యూజ్ చేయాలి అని. ఓల్డ్కి ఓల్డర్, బిగ్గర్, గుడ్ బెటర్. హోమోఫోన్స్ ఉన్నాయి ఇక్కడ, వెరీ ఇంపార్టెంట్. సి, ఇది కూడా సి. హోమోఫోన్స్ అంటే సౌండ్ సేమ్, స్పెల్లింగ్స్ డిఫరెన్స్. బి, క్యూ, ఎస్, వై, యు, టి, పి, ఆర్, ఐ, ఓ, ఎక్స్. నెక్స్ట్ గ్లాసరీ ఇంపార్టెంట్. జెంట్లీ అడ్వర్బ్ అంటే సాఫ్ట్లీ. వైప్, టు క్లీన్. హియర్ ఆఫ్టర్, ఫ్రమ్ నవ్ ఆన్. నెక్స్ట్ ఇక్కడ రైట్ ప్లూరల్స్. మార్కెట్స్, షాప్స్,
షర్ట్స్, రూపీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఇక్కడ ఓన్లీ ఎస్ యాడ్ అయింది. కొన్నిటికి చూడండి పొటాటోస్ అంటే ఈఎస్. ఎక్కడ ఎస్ ఎక్కడ ఈఎస్ యాడ్ అవుతుందో మనం చూసుకోవాలి. బస్సెస్, బాక్సెస్, ఫాక్సెస్, క్లాసెస్, చర్చెస్. బట్ యూజింగ్ 2 వర్డ్స్కి మధ్య సెంటెన్స్కి మధ్య బట్ యూజింగ్. హియర్ 2 లెటర్స్ ఎక్కడ అవుతాయి, ఎక్కడ ఉంటాయి, 1 లెటర్ ఎక్కడ ఉంటాయో చూసుకోవాలి. సిట్టింగ్ 2 టీలు ఇక్కడ. షాపింగ్ 2 పీలు. రబ్బింగ్, విన్నింగ్, స్పిన్నింగ్. ఇక్కడ క్లీనింగ్ అంటే ఒకటే ఎన్. క్రయింగ్, డ్రింకింగ్, థింకింగ్, స్టాండింగ్. ఎక్కడ 2 లెటర్స్ వస్తాయి, ఎక్కడ 1 లెటర్ వస్తుంది, అది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టింది చూద్దాం. ఫర్ మేకింగ్ ఏ రిక్వెస్ట్, గివ్ మీ ఏ బ్లూ పెన్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ బ్లూ పెన్ అంటే రిక్వెస్ట్గా ఇలా చెప్పడం అని. స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్, థ్యాంక్ యూ ఫర్ నాట్ యూజింగ్ యువర్ సెల్ ఫోన్. నెక్స్ట్ గ్లాసరీ. ఇందులో పీపింగ్ అంటే లుకింగ్ క్యూరియస్లీ. పీరియడ్, లుక్డ్ క్లోజ్లీ ఆర్ కేర్ఫుల్లీ. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ పెట్టి చూడండి. అంటే ఏదైనా ఎనిమల్ వాటి పిల్లల్ని ఏమంటారు అనేది. ఇక్కడ మనం హెన్ ఉంది అంటే చిక్స్ అంటాం. క్యాట్, కిట్టెన్స్. టైగర్, కబ్. గోట్, కిడ్. ఔల్, ఔలెట్. డాగ్, పప్పీ. ఈగల్, ఈగ్లెట్. హెన్, చిక్. పిగ్, పిగ్లెట్. కాఫ్, కౌ, కాఫ్. గూస్, గూస్లింగ్. షీప్, ల్యాంబ్. డక్, డక్లింగ్. మై ఫ్రెండ్స్ రేర్లీ కమ్ టు విజిట్ మీ. బోధరాజ్ క్విక్లీ రన్ అండ్ పుల్లుడ్ అప్ ఎ టేబుల్. ఇక్కడ ఏంటంటే రేర్లీ, క్విక్లీ వీటిని ఏమంటారు, యాడ్వర్బ్స్ అని అంటారు. ఇక్కడ చూడండి ఫస్ట్ వర్డ్ ఈజ్ రేర్లీ అండ్ సెకండ్ వన్ ఈజ్ క్విక్లీ. టాక్స్ అబౌట్ ద వర్బ్, రన్ గురించి చెప్తుంది కాబట్టి క్విక్లీ. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్వర్బ్స్. రాజు రన్ వెరీ ఫాస్ట్. ఇందులో వెరీ అంటే వర్బ్, ఫాస్ట్ యాడ్వర్బ్. స్పోక్ కైండ్లీ, స్పోక్ వర్బ్, కైండ్లీ యాడ్వర్బ్. కమ్ సూన్, కమ్ వెరీ, కమ్ అనేది వర్బ్, సూన్ యాడ్వర్బ్. ఓకే. ఎంపరర్, ఏ మ్యాన్ హూ రూల్స్ అన్ ఎంపైర్. అలా. ఇక్కడ గీ బిట్ వచ్చింది ఒకసారి చూడండి. హీ వా డాష్ దట్ హీ హ్యాడ్ బీన్ పనిష్డ్ అని ఇచ్చి. ఇక్కడ షాక్ కూడా షాక్, షాకింగ్ అని ఇచ్చిర్రు. టెట్ బిట్ పేపర్ 1. షాక్డ్ V3 వెరీ ఇంపార్టెంట్. అక్బర్ టోల్డ్ ద డాక్టర్ దట్ హీ హ్యాడ్ సీన్ ద ఫేస్ ఆఫ్ హిరాచంద్. అంటే ఇక్కడ టోల్డా లేకుంటే టెల్లా అలా V3 వర్బ్స్ ఇవన్నీ. అగ్రీడ్ కూడా V3. ఇలా V3 వర్బ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి హిరాచంద్ టోల్డ్ V3. హ్యాడ్, హ్యాపెండ్. V3 వర్బ్స్ అడిగిండు. ఇలా టెక్స్ట్ బుక్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎక్కడ నుండి బిట్స్ వచ్చినాయో. ఇప్పుడు నేను టోటల్ లెసన్లో చాలా బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ నుండి బిట్ వచ్చింది, ఎక్కడ నుండి బిట్ రాలేదో.